4 పదుల వయసు వచ్చేసరికి మన శరీరంలో అనేక మార్పులు వచ్చేస్తాయి. ముఖ్యంగా మహిళల్లో కండరాల క్షీణత మొదలవుతుంది. ఎముకలు కూడా బలహీనమవుతూ ఉంటాయి. ఇలాంటప్పుడే ఆహారపు అలవాట్లను కాస్త మార్చుకోవాల్సి ఉంటుంది. రోజువారీ ఆహార పళ్లెంలో ప్రోటీన్ పదార్థాల మోతాదును పెంచాల్సి ఉంటుంది. 40లలోకి వచ్చాక మన శరీరానికి ప్రోటీన్ అవసరం ఎంత ఉంటుందో, ఎలాంటి ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలో, వేటికి దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం. నాలుగు పదుల వయసులోకి అడుగుపెడుతున్న మహిళల జీవితంలో తెలియని మార్పులు నిశ్శబ్దంగా మొదలవుతాయి. ఉదయం లేవగానే అలసట, కీళ్లనొప్పులు, ఊడిపోయే జుట్టు, సడలించే చర్మం, ఎంత తగ్గాలన్నా తగ్గని బరువు. వీటన్నింటికీ శరీరంలో ప్రోటీన్ లోపించడమే మూల కారణమని చెబుతారు డాక్టర్లు. 40 ఏళ్లు దాటగానే మహిళల శరీరంలో ఈస్ట్రోజన్ హార్మోన్ స్థాయిలు వేగంగా పడిపోవడం మొదలవుతుంది. దీనికి తోడు సార్కోపేనియా అనే ప్రక్రియ వల్ల ప్రతి 10 ఏళ్లకు దాదాపు 3 నుండి 8% కండరాల ద్రవ్యరాశి క్షీణించిపోతుంది. ఇక మన సంప్రదాయ భారతీయ ఆహారంలో పిండి పదార్థాలు ఎక్కువగా, ప్రోటీన్లు చాలా తక్కువగా ఉంటాయి. రోజు పప్పు, అన్నం తింటున్నాం కదా అనుకోవడం అతిపెద్ద పొరపాటు. ప్రోటీన్ అనేది శరీరానికి కేవలం కండరాల పుష్టియే కాదు, హార్మోన్ల సమతుల్యతకు, ఎముకల దృఢత్వానికి, మెటబాలిజం వేగవంతం కావడానికి అత్యంత అవసరమైన పోషకంగా చెబుతారు పోషకాహార నిపుణులు. 40 సంవత్సరాల తర్వాత స్త్రీలు ఎటువంటి మాంసకృతులు తినాలి, ఎంత తినాలి అన్నది చాలామందిలో ఒక అపోహ కింద ఉంది. ఎక్కువ తినాలా, తక్కువ తినాలా, ఏం చేయాలని. ఇప్పుడు మాంసకృతులు మామూలుగా ఏంటంటే అందులో ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి. అదేవిధంగా అదే రకమైన ప్రోటీన్స్ మనకి తినే గింజ ధాన్యాల్లో కూడా ఉంటుంది. బియ్యం కానీ, గోధుమలు కానీ, జొన్నలు కానీ, వీటిల్లో కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ప్రోటీన్స్ అని అన్నప్పుడు ఈ రెండు మనం బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. గింజ ధాన్యాల్లో ఇక్కడ ప్రోటీన్స్ ఉంటాయి. మాంసకృతులు ముఖ్యంగా వీటిల్లో కూడా ఉంటుంది. ఏంటి, జంతు సంబంధమైన ఆహార పదార్థాలు, వెజిటబుల్స్లో ఉంటాయి. తర్వాత పప్పు దినుసుల్లో చాలా ఉంటుంది. కొంచెం గింజ ధాన్యాలు, బియ్యము, గోధుమలు, ఇటువంటి వాటిలో కూడా ఉంటుంది. ఇవన్నీ మన సమతులికంగా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ తింటూ ఉంటే ఒక బ్యాలెన్స్డ్ డైట్, అంటే సమతులిక ఆహారం వస్తూ ఉంటుంది. ఇది మళ్ళీ ఈ ప్రోటీన్స్ అన్నది వయసు పరంపరంగా ఆధారపడి ఉంటుంది. పెరిగే పిల్లలకి కొంచెం ఎక్కువ ఉంటుంది, బాగా పెరిగిన పెద్దవాళ్ళకి తక్కువగా ఉంటుంది. అంటే 25-30 గ్రాములు పెద్దవాళ్ళలో ఉంటుంది. మళ్ళీ అందులో ఆడవాళ్ళు మగవాళ్ళలో తేడా కొంచెం ఉంటూ ఉంటుంది అనమాట. ఎక్కువగా ఈ ప్రోటీన్స్ మన దేనికి కావాలంటే మన శరీరంలో ఉన్న కండరాలు, వివిధ కణాలు అవన్నీ బాగుపడడానికి, తర్వాత అవి ఆరోగ్యకరంగా పెరుగుదల ఉండడానికి, బాడీ పెరుగుదలకి, ఈ అన్నిటికీ మనకి ఈ మాంసకృతులు చాలా అవసరం. అది ఏమాత్రం తక్కువైనా కూడా మనిషి చాలా వీక్గా అయిపోతారు. ఈ ప్రోటీన్ సంబంధించిన కొన్ని రసాయనాలు ఉన్నాయి, అవి కూడా చాలా కుంటుపడిపోతాయి. అవి సరిగ్గా తక్కువ అవ్వడం వలన ఇంబ్యాలెన్స్ అయిపోయి మనుషుల్లో చాలా వీక్నెస్ కానీ, ఎన్నో రకాల న్యూనక వ్యాధులంటూ సంభవిస్తూ ఉంటాయి. ఇప్పుడు పప్పుల్లో చాలా ఎక్కువగా ఉంటుంది. అందులో సోయాబీన్లో 45 గ్రాములు ఉంటుంది. 100 గ్రాముల్లో 45 గ్రాములు ప్రోటీన్సే ఉంటాయి. అలా మిగతా గింజ ధాన్యాలన్నింటిలోనూ 10 నుంచి 20 వరకు ఉంటూ ఉంటాయి అన్నమాట. సో ఎవరైనా సరే శాకాహారంలో ఈ ప్రోటీన్స్ ఒక దాంట్లో ఉన్నది ఇంకొకటి ఉండదు. ఆ ప్రోటీన్స్లో యాక్చువల్గా మన బలం ఇచ్చే పదార్థం అమైనో యాసిడ్స్ అంటారు. ఆ అమైనో యాసిడ్స్ ఒక దాంట్లో కొన్ని ఉంటాయి, ఇంకో దాంట్లో కొన్ని ఉంటాయి. అందుకని ఎప్పుడూ మిక్స్ చేసుకుంటూ ఇవి కలుపుకుంటూ ఉంటే సంపూర్ణ ఆహారం వస్తూ ఉంటుంది. అమైనో యాసిడ్స్ బ్యాలెన్స్ అయ్యి బాడీ గ్రోత్ బాగుంటూ ఉంటుంది అనమాట. సో ఇలాగ ప్లాన్డ్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీని తర్వాత ఏంటంటే ఎంత క్వాంటిటీ అన్నది మనుషుల యొక్క వయసును బట్టి, వాళ్ళ యొక్క శారీరక స్థితిని బట్టి, ఇంకోటి ఏంటంటే స్త్రీయా పురుష అన్నది వీటిల్లో ఆధారపడి ఉంటూ ఉంటుంది. 40 ఏళ్ల వయసులో ఆహారమే శరీరానికి చక్కటి ఔషధం. 40 దాటిన ప్రతి మహిళ ప్రతిరోజు తమ శరీర బరువులో ప్రతి కిలోకు కనీసం 1 నుండి 1.2 గ్రాముల ప్రోటీన్ను ఆహారంలో తప్పనిసరిగా భాగం చేసుకోవాలి. శాకాహారులు తమ రోజువారీ ఆహారంలో పెసలు, శనగలు, రాజ్మా,
చోలే, కందిపప్పు వంటి పప్పు ధాన్యాలను సమృద్ధిగా తీసుకోవాలి. పన్నీర్, సోయాబీన్, పుట్టగొడుగులు, బాదం, వాల్నట్స్, చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్లో నాణ్యమైన ప్రోటీన్ లభిస్తుంది. వీటిని తరచూ తీసుకోవాలి. మాంసాహారులు గుడ్డులోని తెల్లసొన, స్కిన్లెస్ చికెన్, చేపల్ని తప్పకుండా తీసుకోవాలి. వీటితో శరీరానికి అవసరమైన అమినో యాసిడ్లు అందుతాయి. ఉదయం టిఫన్లలో కేవలం ఇడ్లీ, దోశలకు పరిమితం కాకుండా మొలకెత్తిన విత్తనాలు లేదా ప్రోటీన్ స్మూతీస్ తీసుకోవడం మేలు. 40 ఏళ్ళు ఉన్న ఒక స్త్రీ ఏమో 20 నుంచి 30 గ్రాముల వరకు ఆహారంలో ప్రోటీన్స్ అంటే మాంసకృతులు ఉండవలసిన అవసరం. ఇవన్నీ మనకి పప్పు, గుడ్లు, చేప, రొయ్యలు, తర్వాత మటను ఇవన్నిటిలోంచి వస్తూ ఉంటాయి. తర్వాత గింజ ధాన్యాల్లో కూడా మనకి ఉంటుంది. గింజ ధాన్యాలు, పప్పు కలిపితే ఈ రెండిట్లో వచ్చే మాంసకృతులు, పప్పుల్లో 1% మాంసకృతులు వస్తే దాంట్లో ఉన్న మాంసకృతుల్లో ఉన్న అమైనో ఆమ్లాలు జంతు సంబంధమైన ఆహార పదార్థాల్లో తింటే ఎంత ఉంటుందో అంత ఉంటాయి. అందుకని ఎప్పుడూను చాలా మటుకు వెజిటేరియన్స్ అంతాను పప్పు తర్వాత గింజ ధాన్యాలు కలిపి జాగ్రత్తగా తీసుకుంటూ ఉంటే చాలా మంచిది. ఇంకొకటి ఏంటంటే గింజ ధాన్యాలు అన్నప్పుడు పొట్టు చాలా మటుకు తీసేయకూడదు. బాగా మరపట్టిన బియ్యం కానీ, బాగా మరపట్టిన గోధుమలు, లేకపోతే జల్లించేసి దానిపైన ఇది తీసేయడం కానీ ఇలాంటివి ఉంటే చాలా మటుకు విటమిన్లు అన్నీ పోతూ ఉంటాయి. ఇంకోటి మొలకెత్తిన గింజలు, ఇప్పుడు పప్పులు ఉన్నాయి రకరకాలుగా, కొంచెం మొలకెత్తించి అవి సాధ్యమైనంత మటుకు ఎక్కువగా అంటే ఉడకబెట్టకుండా, వేయించకుండా సాధ్యమైన ఎంత ఫ్రెష్గా తినగలిగితే అంత తింటూ ఉంటే అందులో బి కాంప్లెక్స్, అదర్ వైటమిన్లు శరీరానికి సంభవిస్తాయి. కానీ అవి బాగా ఉడకబెట్టి అవన్నీ చేస్తే దాంట్లో మాంసకృతులు మాంసకృతుల ద్వారా వచ్చిన ఇంధనాలు ఏదన్నా ఉంటే అదే వస్తుంది. మిగతా వైటమిన్లు, మినరల్స్ అంటే ఖనిజ లవణాలు ఏమన్నా ఉంటే చాలా మటుకు నశించిపోతాయి. ఇది ఒక్కటి వండే పద్ధతుల్లో మటుకు మనం ఎంత పోషక విలువలు మనకు లభ్యమవుతుందో అది ఆధారపడి ఉంటుంది అన్నమాట. అదొకటి జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇది ఇలా తీసుకుంటూ వాళ్ళేమో ఆహారం ఏమో జాగ్రత్తగా పెట్టుకొని వాళ్ళు చేసే పనిని బట్టి ఎంత పని చేస్తున్నారు, వాళ్ళు చేసే శారీరక స్థితిని బట్టి మనం ఎంత మాంసకృతులు ఇవ్వాలి, ఎంత ప్రోటీన్స్ ఇవ్వాలన్నది ఆధారపడి ఉంటూ ఉంటుంది. ఈ చిన్నపిల్లలు, ఎదిగే పిల్లలకి చాలా ఇదైపోతాయి అంటే 10 నుంచి 20 గ్రాముల మధ్యలో ఉండాలి. బాగా పెద్దవాళ్ళకేమో 20-24 అలా ఉంటుంది. గర్భిణీ స్త్రీలకి కొంచెం ఎక్కువగా 30 గ్రాముల వరకు ప్రోటీన్లు ఇవ్వవలసి ఉంటూ ఉంటుంది. అదే మా పురుషునికి కూడాను 30 గ్రాముల వరకు ప్రోటీన్స్ వచ్చేలా చూసుకోవాలి. ఈ ప్రోటీన్స్ ఒకటి ఏంటంటే నీటిలో కరిగే విటమిన్లా కాదు, తర్వాత హీట్ లెబైల్ అంటే ఉడకబెడితే పాడైపోయేవి కూడా కాదు. చాలా మటుకు ఉడకబెడితే అది మన శరీరానికి లభ్యమయ్యేలాగా అవి మారుతూ ఉంటాయి. కాబట్టి ప్రోటీను వేడి చేసినా, ఉడకబెట్టినా, ఫ్రై చేసినా, ఏది చేసినా దాంట్లో ఉన్న అమైనో ఆమ్లాలు నశించిపోవు, ఒంటికి పూర్తిగా లభిస్తూ ఉంటాయి. అలాగని చెప్పి చాలా హై హీట్లో పెట్టేసి డీప్ ఫ్రైలు చేస్తే మరి అందులో కొంచెం ప్రాబ్లమ్స్ రావచ్చు, లేకపోతే తగ్గించిపోవచ్చు. అవి మటుకు సాధ్యమే. ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు తీసుకోవాలి, కానీ రెగ్యులర్గా అవి వాడుకోవడం మంచిది కాదు. 4 పదుల వయసులో ఆరోగ్యాన్ని బేషుగా ఉంచుకునేందుకు ఏ ఆహారాన్ని దూరంగా ఉంచాలి, వేటిని మితంగా తీసుకోవాలో తెలుసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా మైదా, పంచదార, ప్యాకెట్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్, నూనెలో వేయించిన పదార్థాలకు ఎంత దూరంగా ఉంటే అంతే మంచిది. ఎందుకంటే ఇవి ప్రోటీన్ శోషణను దెబ్బతీసి ఒంట్లో కొవ్వును పెంచుతాయి. ఇక తెల్లటి అన్నం, దుంపకూరలు, టీ, కాఫీలను చాలా మితంగా మాత్రమే తీసుకోవాలి. రోజు మొత్తంలో చాలినన్ని నీళ్లు తాగుతుండాలి. ప్రోటీన్ సమృద్ధిగా ఉండే ఆహారంతో పాటు నిత్యం అరగంట పాటైన స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వ్యాయామాలు, యోగాసనాల్ని సాధన చేయాలి. ఈ అలవాటు ఎముకలు గుల్లబారకుండా కాపాడుతుంది. ఈ జాగ్రత్తలు 40 ఏళ్లలోనూ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతాయి.